మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 8 ఉన్న వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది? ఒకవేళ అది బాగుండి పేరు మార్చుకోవాలి అనుకుంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అన్నది మనతో పాటు తెలియజేయడానికి ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు 1, 10, 19, 28 తేదీలో జన్మించిన వాళ్ళ యొక్క జాతకం, అలానే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 8 ఉన్న వాళ్ళది ఎలా ఉండబోతుంది? ఓకే అమ్మా, ముందు మనకి వచ్చేసరికి ఈ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ తెలుసుకోవాలి. ఇందులో మొత్తం ఎవరు కూడా చాలా మంది దీని గురించి ఎలా వస్తుంది, డెస్టినీ నెంబర్ ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటారు. అది ఒకటి తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే 1, 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఉందనుకోండి, 19/8/1997, వీళ్ళకి వీటిలో కలిపితే వచ్చేది సంఖ్య డెస్టినీ నెంబర్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ 19 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 28 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఏదన్నా 1 కింద వస్తుంది ఇది. అలా ఈ 1, 8 కాంబినేషన్ అంటే ఇది రవికి శనికి సంబంధించింది. వీళ్ళిద్దరికి పడదు, రవికి శనికి పడదు. ఓకే, ఇప్పుడు ఆ పడన మాసత్వం మన దగ్గరికి ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు మన మైండ్ సెట్ అలాంటిది, మనం ఏం చేసేదేం లేదు. కొంతమంది అనుకుంటాం మనం వీడు పుట్టుకతో వచ్చింది పుట్టుకల దాకా పోదంటారు కదా, అట్లా కొన్ని పోవు, మనం వదిలిపెట్టు. ఇలాంటి వాటిల్లో మనం బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్లో జన్మించడానికి కారణం కూడా మనకి ఎప్పుడో పూర్వజన్మల నుంచి మనం మోసుకొస్తున్న లగేజ్ అది. ఓకే, అది వాటి సుకృతం అనేది మనకి ఇప్పుడు ఇట్లాంటి వాటిలో పుడతారు, కర్మఫలం అంతే. కాకపోతే అందరికీ బాగుండదని ఏం కాదు. ఓకే, కాకపోతే ఈ విషయంలో మాత్రం ఈ బర్త్ నెంబర్ 1, 8లో మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళ క్యారెక్టర్ మొండిగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినరు, వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేస్తారు. అయితే వింటారు, చెప్పేటప్పుడు వింటారు. మనకు అనిపిస్తుంది మనం చెప్పాము విన్నాడులే ఇక సాల్వ్ అనుకుంటాం. ఏమి ఉండదు, అతనికి ఏదైతే అనిపిస్తే అది చేస్తాడు. ఎందుకంటే శని ఉన్నాడు. శని ఎప్పుడు ఏంటంటే మందగిస్తూ ఉంటాడు. చాలామంది అనుకుంటాం, కొంతమందిని మనకి ఎప్పుడు బద్ధకస్తుడని, సోమరిపోతుగా ఉంటాడని అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఈ కోలోకి వస్తారు. కానీ వీళ్ళకి ఏదో చేయాలని అందరూ ఇలా అంటున్నారు, నన్ను బద్ధకస్తుడు అంటున్నారు, సోమరిపోతు అంటున్నారు. ఏదో ఒకటి చేయాలని తప్పనితోటి ఎక్కడో ఒకటి పడిపోతాడు. పడిపోవడం అంటే అతనికి ఇన్కమ్ లేనిది చేస్తాడు, ఇబ్బంది అయ్యేది చేస్తాడు. సపోజ్ ఉదాహరణ ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు చాలా రోజులు చెప్తున్నారు ఇంట్లో, చేయట్లేదు. ఎప్పుడు చేస్తాడు ఇతను ఆ పని? ఆ టైంలో చేయకుండా టైంలో ఇతను చేస్తాడు, చేయాల్సిన టైంలో చేయడు. అప్పుడు ఏమవుతుందంటే మనకి పాజిటివ్ కన్నా నెగిటివ్ వస్తుంది. అట్లా చాలా ఇబ్బంది పడతారు. ఫైనాన్షియల్ సంబంధించింది కూడా అంతే. ఏదైనా పెట్టాడు అంటే ఎట్లా పెడతాడంటే, సపోజ్ ఒక షేర్ మార్కెట్లో ఉంది, ఒక 10 రూపీస్ వాల్యూ దగ్గర ఉన్నాడు, కొందాం అనుకుంటాడు. కొనమని చెప్తూ ఉంటారు. ఉదాహరణ షేర్ మార్కెట్లో పెట్టాలని కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 రూపాయలు అప్పుడు పెట్టు కొందాం అంటారు ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ పక్కన ఉన్నవాళ్ళు. అంటే కొండ అతను 20కి వెళ్ళిపోయిద్ది, అక్కడ కొండు. ఇంట్లో కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారు. 30కి వెళ్ళిపోయిద్ది, అక్కడ కూడా కొండు. 40కి వెళ్ళినప్పుడు బాగా ఒత్తిడి వస్తుంది, చూసావా ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి, చేయాలి బాగా తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అక్కడ పెడతాడు. మార్కెట్ ఏమవుద్ది, అక్కడి నుంచి పడిపోయిద్ది. సరే, వాళ్ళు ఏం చెప్తారంటే 40 నుంచి 35 అలా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు, నీ చెయ్యి మామూలు చెయ్యి కదా నాయన, 10 ఎప్పుడు పెట్టమంటే పెట్టలేదు, 40 ఎప్పుడు పెట్టావు, నువ్వు పెట్టావు లేదో అది పడిపోయింది, ఎందుకు గోల, నువ్వు మార్కెట్ ఏం వద్దులే అది అమ్మేసి అని చెప్తారు. అమ్మడు కాదు, అది 35కి వచ్చింది జస్ట్ అట్లా, మళ్ళీ 50కి వెళ్ళిపోయింది, 60కి వెళ్ళిపోయింది అంటాడు. అనుకొని అక్కడ అమ్మడు అతను. ఇంట్లో ప్రెజర్ చేస్తారు, 30 దగ్గర వస్తుంది, అక్కడ అమ్మడు. 25 దగ్గర వస్తుంది, అక్కడ అమ్మడు. అతను ఎక్కడ అమ్ముతాడు? 20 దగ్గర అమ్ముతాడు. ఇంకా పడిపోయిద్ది అని చెప్పేసి అతను అమ్మగానే మళ్ళీ షేర్ స్టార్ట్ అయ్యిద్ది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎక్కడ చేయమని పని చేయాల్సిన టైంలో చేయకుండా టైంలో చేస్తాడన్న దానికి ఇది ఒక ఉదాహరణ.
సో ఈ నెంబర్ ఇట్లా ఉన్న వాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు నెంబర్లో పేరులో బ్యాడ్ ఉన్నప్పుడు ఉమ్, ఈ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉంటారని కాదు, అదే. ప్రేక్షకులు దీని గురించి మీరు పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే 1-8 ఉన్న నెంబర్లో ఉన్న వాళ్ళందరూ ఇలా అవుద్దని కాదు. ఎవరైతే వాళ్ళ పేరులో ఇబ్బంది ఉందో, వాళ్ళ ఇంట్లో దోషాలు ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది ఇట్లా నెగిటివ్ నెంబర్ ఉన్న వాళ్ళకే నేను చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ టైప్ ఉన్న ఒక వ్యక్తి అతను రాలేదు నా దగ్గరికి, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, చాలా లాస్ పోతున్నాడు. అతను ఏది వేస్తే ఒక రైతు అతను ఏ పంట వేస్తే ఆ పంట లాస్ వస్తుంది. గమనించండి, అతను ఏ పంట అయితే వేసాడో అది లాస్ వస్తుంది. ఒకవేళ అది బాగున్నా కానీ దానికి రేటు తగ్గిపోతుంది. సపోజ్ మనకి ఉల్లిగడ్డ తోటలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. ఒక్కోసారి టమాటా మనకి పీక్స్కి వెళ్ళిపోయింది, 100 రూపాయలు వెళ్ళిపోయింది. ఒక్కోసారి 10 రూపాయలకే వస్తుంది. ఊరిని అలా మార్కెట్లో పోసిపోతారు. వీళ్ళు వేసే పంట ఈ నెగిటివ్ నెంబర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే వీళ్ళు ఈ పంట పండించారో ఆ దిగుబడి వచ్చే టైం బాగా పండింది, ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది, ఎట్లా కలిసి వచ్చింది, ఇప్పుడు వరకు ఇతను కొంచెం దరిద్రంలో ఉన్నాడు అనుకున్నాం, బాగా కలిసి వచ్చింది అనుకున్న టైంలో ఈ టమాటా 10 రూపాయలకు వస్తుంది. అక్కడ అమ్ముకోవాలి పరిస్థితి అట్లా ఉంటుందన్నమాట. అయితే ఇతను వాళ్ళ బంధువులు ఎవరు చెప్తున్నా వింటలేదు, ఇంట్లో వాళ్ళు చెప్తున్నా వింటలేదు. ఏం చెప్తున్నారంటే ఇతను పొలం కాకుండా, ఇతనికి ఒక 10 ఎకరాల పొలం ఉంది, నేను చెప్పే వ్యక్తి 10 ఎకరాలు కాకుండా ఇంకా ఒక 25-30 ఏకర్స్ తీసుకొని మళ్ళీ కౌలుకు తీసుకొని మళ్ళీ వేస్తుంటాడు. అతనికి ఏంటంటే పొలం పిచ్చి, బాగా భూమిలో అంటే బాగా పిచ్చి, వ్యవసాయం చేయాలి, బాగా పండించాలి, మంచి ఆలోచన, మంచి వ్యక్తి. కానీ ఆ పంటకు పెట్టే ఖర్చు కూడా దాని దిగుబడి కోసం భారీగా పెడతాడు ఆయన. చిన్న చిన్న పైన కూడా చేయడు, చాలా పకడ్బందీ చేస్తాడు, చాలా వ్యవసాయం పద్ధతులు తెలుసు. అతను లక్కు పంట నీకు కరెక్ట్గా ఒక టైంలో మంచి వర్షాలు వస్తాయి. మనకి అనువుగాని టైంలో ఒక వాతావరణంలో మనకి వర్షాలు లేని టైంలో వర్షాలు వచ్చి పంటలు నష్టపోయాను చూస్తుంటాం కదా, ఆ టైంలో అలా జరుగుద్ది. అతనికి పండించడం కరెక్ట్గా పండిస్తాడు, అలా ప్రకృతి వ్యవస్థలకు గురవుద్ది. లేదా బాగా పండించి దిగుబడి వచ్చే టైంకి దానికి రేటు ఉండదు. అట్లా అతను చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సొంత పొలం అంటే లాస్ వచ్చినా ఇబ్బంది లేదు, కానీ కౌలు తీసుకున్న పొలానికి మనం కట్టాలి కదా, దానికి పే చేయాల్సి వస్తుంది. ఇట్లా ఇబ్బంది పడిపోతున్నా ఇంట్లో వాళ్ళు చెప్పినా వింటలేదు. అప్పుడు ఒక అతను వాళ్ళ బంధువులు అతను నా దగ్గరికి తీసుకొచ్చాడు. అతను రాలేదు, బలవంతంగానే వచ్చాడు ఇట్లా అని చెప్తే సరే చూసాము. ఇంకో విషయం ఏంటంటే, ఇతను డిగ్రీ చదివి ఉన్నాడు, గ్రాడ్యుయేట్. అతను గ్రాడ్యుయేట్, జాబులు ఏం చేయలే. అతనికి వ్యవసాయం మీద పిచ్చి, బాగా సంపాదించాలి, బాగా ఉండాలని. ప్లస్ ఇంకోటి ఒక విషయం ఏంటంటే, ఇతనికి ఒక అప్పు అయింది ఒక టైంలో, ఒక 50 lakhs అప్పు అయింది. అప్పు అయి ఉన్నప్పుడు అతని పొలం కూడా మంచి వాల్యూ వచ్చింది, మార్కెట్ మంచి రాజధాని ఏరియాలో మంచి వాల్యూ వచ్చిన టైంలో ఆ టైంలో అమ్ముకోలేకపోయాడు. అమ్ముకొని ఒక 2 ఎకరాలు అమ్ముకొని అది తీర్చేసుకొని కొంత క్యాష్ పెట్టుకొని ఉండొచ్చు. అతను తగ్గిన తర్వాత అమ్మాలనిపించింది అతనికి, అది ఇంకా ఇబ్బంది కదా. అట్లా ఇతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఏదైతే అనుకుంటున్నారో దానికి వ్యతిరేకం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర తీసుకొచ్చినప్పుడు సరే, మనకి ఒక నేమ్ ఒకటే కదా నైనా, ఇది చాలా ఉంది, బాగా చాలా పెరిగిపోయి ఉంది. నెగిటివ్ ఎనర్జీ చిన్న చిన్న వాటితో తీర్చుకుంటే జరిగేది కాదు. మన కొన్ని ఒక పెద్ద మానవ ఉందనుకోండి, దాన్ని మనం మామూలుగా చిన్న చిన్న రంపాలతో కోస్తే అది తెగదు. దాన్ని ఏదో ప్రొక్లైన్ పెట్టి ఎంత తీయాలి, పెద్ద బుల్డోజర్ పెట్టి ఇట్లా తీసి చేయాల్సి వస్తుంది. చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న నేమ్ కరెక్షన్ ఇదంతా ఒకటే కాదు, నేమ్ కరెక్షన్ చేసినంత మాత్రమే జరిగిపోదు. ఏదో కొంచెం ఊరట వచ్చినా కానీ అది అతనికి బలం రాదు అని చెప్పేసి మళ్ళీ దానికి సపరేట్గా వాస్తుకు సంబంధించింది కొన్ని అన్ని చేయించుకొని నిదానంగా టైం పట్టింది, 1 year పట్టింది ఆయనలో మార్పు రావడానికి కోసం. మార్పు కూడా ఏం రాలేదు. అదే ఏం చేశాడంటే, ఈ నష్టాలన్నీ వద్దు, వ్యవసాయం వద్దు అని చెప్పేసి. ఒక్కోసారి ఏం చేస్తామంటే, మనకి టైం బాగాలేనప్పుడు ఏం చేయొద్దు, ఊరక కూర్చొని అప్పు చేసుకొని తినమని చెప్తాను నేనైతే. నువ్వేం చేయొద్దు, అప్పు చేసుకొని తిను, ఒక 1 year 2 years, నీకు తర్వాత టైం వస్తుంది. ఈ బాగాలేని టైంలో నువ్వు చేసావా, నీకు మామూలుగా నీకు అప్పు చేసుకొని తింటే ఒక 10 లక్షలు అయిందనుకున్నావు, నీకు మామూలుగా చేసావంటే నీకు 50 లక్షలు పోద్ది.
అలాంటప్పుడు చేయకుండా ఉండటం బెస్ట్ కదా. అవును. అట్లా చెప్పాను నేను. సరే అతను బలవంతంగా అంటే నేను చాలా నా సబ్జెక్ట్ వదిలిపెట్టేసి నేను అతను మోటివేటర్ లాగా తయారైపోయి అతను మోటివేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే నాకు ప్రతి మనిషి విలువే. నా దగ్గరకు వచ్చారంటే ఎంతో కొంత మంచి జరిగిద్ది అనే ఉద్దేశంతో వస్తారు కాబట్టి నా శాయశక్తిలో నాకున్న సబ్జెక్ట్ ప్రకారంగా నాకు భగవంతుడు ఇచ్చిన ఏదైతే ఇచ్చాడో నాలెడ్జి, దాంతోపాటు ఎదుటి మనిషి బాగుండాలని కోరుకుంటాం మేము ఎప్పుడు కూడా. సొంత అన్నదమ్ముళ్ళు, ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు, బంధువులు బాగుండాలని కోరుకుంటారో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం నాకు అలవాటు మాత్రం ప్రతి మనిషి నా దగ్గరకు వచ్చిన మనిషి బాగుండాలని కోరుకోవడంతో అది నా స్వభావం అయిపోయింది ఇక కంప్లీట్గా. అట్లా నాకు శక్తి మేరకు నేను అతనికి చేయటం జరిగింది. అతను 1 year పాటు నెలకొని ఉన్నాడు. కొంచెం రేట్ వచ్చింది. 2 ఎకరాల పొలం వేశాడు. అప్పులు తీసుకొని ఏ కౌలు తీసుకోవటం ఏం లేదు. అతను ఉన్నది అట్లా ఉంచేసుకొని 10 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు పోతే పోయింది. 8 ఎకరాలు ఉంది. 2 పిల్లలు, ఇద్దరిని వాళ్ళు చదువులకి ఫారిన్ పంపించారు. ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి సంబంధించింది లేడీసే. వాళ్ళకి ఒక విలేజ్ అది. వాళ్ళే గడుపుతూ ఉంటుంటారు. మన పాడి ఉంటుంది కాబట్టి గేదెలు పెట్టుకొని వాళ్ళని ఫ్యామిలీ గడుపుకుంటా ఆయన మేలే తినడం, కాసేపు బజార్లో కూర్చోవటం. డిగ్రీ చదివి ఉన్నాడు కదా, పేపర్లు ఓపెన్ చూసుకోవటం. అన్నదాత బుక్స్ ఎక్కువ చదువుతుంటాడు ఆయన దగ్గర. నేను ఇంటికి వెళ్తే అన్నదాత బుక్స్ ఇన్ని ఉన్నాయి. అంటే వ్యవసాయంలో మామూలుగా లేటెస్ట్ పద్ధతులన్నీ, పాత పద్ధతులు కూడా కాదు, లేటెస్ట్గా చేయాలని కోరిక ఆయనకి. సరే ఫర్దర్గా ఏం చేస్తాడనేది బాగుండి వయసు రావాలని నేను కోరుకుంటాను. ఇంకా ఖాళీగా ఉండటం, పుస్తకాలు చదువుకోవటం, అన్నదాత పుస్తకాలు అవి ఏదో కొంచెం అంటే నాలెడ్జ్ ఉన్న మనిషికి ఏమవుతుందంటే ఊరుకుంటా అంటే కష్టంగా ఉంటుంది ఎవరికైనా. ఆ స్థాయిలో వాళ్ళకి జరగాలి, ప్రాసెస్ జరగాలి. అలా కాలం గడుపుతూ ఉన్నాడు. పర్వాలేదు, ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. నష్టం పోకుండా, మనం లాభం లేకపోయినా నష్టపోకుండా ఉండేది చేసాం. సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పుడు. సో మరి వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి సార్? లక్కీ నెంబర్ వచ్చేసరికి 1 లక్కీ నెంబరు. 8 కూడా ఓకే. కానీ వీళ్ళు అంత కొంచెం పరిస్థితులు బాగాలేనప్పుడు నేమ్ అలాంటప్పుడు 8 కూడా అంత కరెక్ట్ అయిందేం కాదు. 1 ఒకటే తీసుకోవటమే. మీద కలర్స్ వచ్చేసరికి లైట్ బ్లూ బాగుంటుంది, వైట్ బాగుంటుంది. వీళ్ళు రెడ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు శనికి సంబంధించిన అప్పుడప్పుడు ఏదైనా నల్ల కుక్కలకి ఏదైనా ఫుడ్ పెట్టడం కానీ, ఆవులు ఉంటాయి చూసారా, నల్ల ఆవులు ఉంటాయి. నల్ల ఆవులకి అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకోవటం. ప్లస్ శనీశ్వరుడికి సంబంధించిన అభిషేకాలు అవి చేయించుకుంటా, అప్పుడప్పుడు చేయించుకుంటా ఉంటే అతను భారం దిగిపోతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ పోద్ది. కొద్దిగా పాజిటివ్కి వస్తే ఇక అతను ఈ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అద్భుతంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ జరిగిద్దనేం కాదు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు అందుబాటులో ఉన్న న్యూమరాలజిస్ట్ని కానీ కొంచెం సరైన న్యూమరాలజిస్ట్ని కలిసి పరిష్కారం చేయించుకుంటే బ్రహ్మాండంగా. సంఖ్యాశాస్త్రంలో నెగిటివిటీ ఉన్నా కూడా దానికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వాళ్ళు అద్భుత ఫలితాలు అందిస్తారు. సో మీ పేరులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే గురువు గారిని సంప్రదించండి. ధన్యవాదాలు గురువు. నమస్తే.